నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం సింగర్ మాలిక్ తేజ్ అన్న గారు ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మ. నమస్తే. అన్న ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం అన్న. మన జగిత్యాలలో బోనాలు అయితే అసలుకి ధూమ్ ధామ్ గా జరిగినాయి. మొత్తం ఫోక్ సింగర్స్ పాటలు అంటే సింగర్స్ ఎలా ఉంటారు అంటే ప్రొఫెషన్లనే కాకుండా సందడి, బోనాల జాతర సందడి అనేది చాలా అద్భుతంగా జరిగినాయి. అసలు ఎలా అనిపించింది అన్న మీకు ఆ రోజు? అసలు బోనాల పండుగ వాస్తవానికి ఒక 4 రోజుల ముందే పిలుపునిచ్చినాము. పిలుపునిస్తే అందరూ కూడా ఐక్యంగా కదిలొచ్చారు. కళాకారులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు. ఈ క్రెడిట్ అంతా జగిత్యాల జిల్లా కళాకారులదే. అంతా జగిత్యాల జిల్లా అంటే అసలుకి చాలా మటుకు జగిత్యాలలో ఉన్నంత మంది కళాకారులు ఎక్కడ లేకుండొచ్చు అని చెప్పొచ్చు అన్న. ఉండొచ్చు, కాకపోతే ఐక్యంగా అయితే కలిసి వచ్చారు. ఇట్లా అన్ని జిల్లాలలో కూడా చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ అంటేనే, మన మట్టి అంటేనే పాట, అందరూ ఉన్నారు. కానీ కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది బయటకు రారు. కాబట్టి మాకు మాత్రం చాలా ఆ రోజు జగిత్యాల జిల్లాలో చాలా ఉత్సాహంగా అనిపించింది. మాతో పాటుగా ప్రజలు కూడా కదిలిండ్రు. అందరూ మా ఎంబడ అందరు సపోర్ట్ చేశారు. చాలా మంచి గొప్పగా జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక సంఘంగా మార్చినాము. దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ఒక మంచి సోషల్ ఒక సేవ చేయాలన్నటువంటి ఒక అంశం అయితే తీసుకున్నాము. త్వరలో మీకు అన్ని తెలియజేస్తామండి. అంటే ఈ ఆలోచన ఎవరి నుంచి వచ్చిందన్న? ఇప్పుడు సంఘము అసలు సేవ అనే కార్యక్రమం ఆలోచన ఎలా జరిగింది? మామూలుగా అందరం ఇప్పుడు మాలాంటి వాళ్ళం అందరం అనుకున్నాము. అంటే ఇట్లా పెడితే బాగుండు, ఇట్లా పెడితే బాగుండు అని ఎప్పటి నుంచో ఉండే. కానీ ముందుగా కొంతమంది ముందుకు వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి, ఇందులో ఎవరని కాదు, ఇక అందరం ఐక్యంగా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దీన్ని అందరం కలిసి నడిపిస్తాం, జగిత్యాల జిల్లా కళాకారులు అందరం కలిసి. మాలిక్ తేజ్ అన్న అంటేనే అసలు పాటల అసలుకి చెప్పొచ్చు. అసలుకి మిమ్మల్ని మీకు గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా? అసలు చాలా పాటలు ఉన్నాయి. అందులో ప్రజలు మెచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. నాకు బాగా నచ్చి కూడా ప్రజలు ఒక్కొక్కసారి తిరస్కరించిన పాటలు కొన్ని ఉంటాయి. అట్లాంటి వాటికి మన ప్రజలు ఎత్తుకురంటే అద్భుతమైన పాట. ప్రతి పాట నాకు మంచి పేరు తెచ్చింది. అందులో నేను ఇప్పుడు అని కాదు, యూట్యూబ్ అని కాదు, నేను స్టార్టింగ్ ఒక రీల్ క్యాసెట్ అప్పటికి అంటే 2003 నుంచి ఈ రంగంలో ఉన్నాను. నేను 25 సంవత్సరాలు అవుతుంది నేను ఉండి. అందులో యూట్యూబ్ ద్వారా ఏంటంటే చాలా పాటలు అందరి ప్రాచుర్యం ఉంది, ప్రపంచ వేదిక అయిపోయింది యూట్యూబ్ అనేది. కాబట్టి అందులో నాకు బాగా మంచి పేరు వచ్చిందంటే స్టార్టింగ్ లో మదన సుందరి పాట కావచ్చు, తర్వాత ఇంకా అనేక పాటలు కళాకారుల పైన ఒక పాట రాసిన అది కావచ్చు. ఇట్లా చెప్పుకుంటే చాలా ఈ మధ్య వచ్చిన గున్న గున్న పోయే చిన్నది కావచ్చు. ఒక్కసారి ఒక పాటతో కలము కాగితము పట్టుకొని కొత్త పాట కై గట్టుకొని డప్పు సంకన మోసుకొని గోసి గొంగడి వేసుకొని ఇల్లు మరిసి పిల్లలిడిసి పాట రోకుల వడిపోతివి. సీకటేలా నువ్వు సీకటేలా కొస్తావా నీరో పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదిరి చూస్తిరో పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఒడువని గోసల వేటగాడ. అంటే కళాకారుల జీవితం మీద రాసినటువంటి పాట ఇది. ఇది నాకు బాగా ఇష్టం. ఇది చాలా ఇష్టమైన పాట. 2003 అంటే ఇప్పుడు చాలా ఏండ్ల నుంచి మీరు ఉన్నారు కదా ఈ పాటల జర్నీలో. అసలు ఇంత యూట్యూబ్ రాకముందుకు అప్పుడు ఎలా అనిపించింది? పాటలు ఎలా వినేవాళ్ళు, ప్రజలు ఎలా ఆదరించారు? అసలు అప్పుడు రీల్ క్యాసెట్స్ ఉంటుండే, టేప్ రికార్డర్లో క్యాసెట్ ఉంటుండే. అంటే అప్పుడు ఇంత అంటే ఆదరణ ఉండే, కానీ రాసిన వాళ్ళు వీళ్ళంతా కనిపించకపోయేటోళ్ళు. అప్పుడు అంటే పాడిన వాళ్ళు కూడా వాళ్ళ గొంతు కనిపించే, మనిషి కనిపించేటోళ్ళు కాదు. ఎక్కడైనా కొన్ని వేదికలలో మన పక్కన ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తుపడేటోళ్ళు. తర్వాత సీడీలు వచ్చినాయి. ఆ సీడీలలో కొంచెం వీడియో ఆల్బమ్స్ వేసి ఒకళ్ళు ఇద్దరు డాన్సర్లు మాత్రం కనిపించారు, రైటర్లు కానీ టెక్నీషియన్స్ కనిపించేవారు కాదు. యూట్యూబ్ వచ్చినాక ఏంటంటే ప్రతి ఒక్క శాఖ కనిపిస్తున్నది యూట్యూబ్ లో, ప్రపంచ వేదిక. అప్పుడు ఏంటంటే కొంచెం అంటే లిమిటెడ్ ఉంటుండే మార్కెట్. ఇప్పుడు ఒక క్యాసెట్ చేసినామంటే మనం మన జిల్లా వరకు లేకుంటే రాష్ట్రం వరకు దాటేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంటే ఎల్లలు దాటిపోయింది, సముద్రాలు దాటిపోయింది పాట. కాబట్టి ఇప్పుడు అరచేతిలో ఫోన్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరిని గుర్తుపడుతున్నారు. ఎక్కడికైనా కానీ మొత్తం ఒక ఫోటో దిగుతారా, లేకపోతే మీరు మళ్ళీ తెలియ కదా, మీరు ఇది కదా అని ప్రతి ఒక్కరిని నన్ను కాదు, చాలా మందికి యూట్యూబ్ అనేది ఒక మంచి వేదిక అయిపోయింది. చాలా అంటే ఒక వ్యక్తి ప్రాచుర్యంలోకి రావడానికి చాలా దోహదపడ్డది యూట్యూబ్ అనేది. అంటే నేను ఈ 3 రంగాలు అంటే స్టార్టింగ్ నేను వేదికల నుంచి, రీల్ క్యాసెట్ నుంచి, సీడీల నుంచి ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నా. అంటే 4 తరాలు నేను చూసుకుంటూ వచ్చిన నాకున్నటువంటి చిన్న ఎక్స్పీరియన్స్ లో. కాబట్టి అవన్నీ గొప్పవే, అవన్నీ మనకు పునాదులే. కానీ మనిషి అనే అంటే ఒక టెక్నీషియన్ అంటే ఒక కవి కావచ్చు, ఒక కళాకారుడు కానీ బయటకు కనిపించాలంటే యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది. దాన్ని మాత్రం ఒప్పుకోవాల్సింది. అన్న ఇటీవల రిలీజ్ అయిన రాఖీ పాటను అయితే అసలు ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. అంటే ఇంకా రాఖీ పండుగకు వారం రోజులు ఉంది ఇంకా. కానీ అన్నా చెల్లెల బంధం అనేది మళ్ళీ ఒకసారి అట్లా
రిలేషన్ ని గుర్తించి ఒకసారి ఇప్పుడు ఆ పాట వినంగానే ఇట్లా కళ్ళ నిండా నీళ్ళు కూడా వస్తున్నాయి. అసలు ఆ పాట తీసినప్పుడు కానీ అసలు ఆ పాట గురించి చెప్పండి అని ఒక్క మాట. చెల్లె కోమల కోమల పాటకు పురుడు పోసింది. కోమల నన్ను వాస్తవానికి చెల్లెకు నాకు మధ్యన ఒక 10-12 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆ అన్న నాకు ఒక పాట చేద్దాం అంటే ఎన్నోసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. నాకు సమయం కుదరలే, ఆమె కుదరలే. అట్లాంటి టైంలో ఏమైందంటే ఒక మంచి పాట నాకు వినిపించింది. వినిపించగానే పాలోళ్ళ బాధ అనే పాట వినిపించి ఇట్లుంటది అనగానే దాన్ని మన పరశురాం ఆయన మంచి దాన్ని రాసిండు, బాగా తనే డైరెక్షన్ చేసిండు. నన్ను పాడమని అంటే నాకు కూడా బాగా నచ్చింది. వాస్తవానికి చెల్లె నన్ను ఎప్పటి నుంచి అడుగుతుంది, అడిగినందుకు పాట కూడా అద్భుతంగా ఉంది. మా ఇద్దరు కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఆ పాట. ఆమె వాయిస్ కు అంటే కోమల వాయిస్ కి నా వాయిస్ కరెక్ట్ గా సెట్ అయింది. ప్రజలు కూడా మేము పెట్టి ఇట్లా పాట తీసేటప్పుడు మేము పాడేటప్పుడు కూడా ఇద్దరం ఏడిచినాం. ఆమె ఏడిచింది, నేను ఏడిచిన. అంటే అంత లోతు ఎవరికైనా ఉంటది అమ్మ. ఇప్పుడు ఎంత మనం బయట ఇవన్నీ తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా కానీ ఎవరి పర్సనల్ గా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎవరైనా ప్రతి ఒక్కరు ఎదుర్కొనేది. మనం కొద్దిగా మంచిగా ఉన్నాం, తెల్లగా ఉన్నామంటే పాలలో ఓరు అనేటువంటి కాన్సెప్ట్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అట్లాంటి మంచి కాన్సెప్ట్ పట్టుకొచ్చింది. పాట పాడుకుంటూ ఆమె ఏడ్చింది, నేను ఏడ్చిన. దాన్ని మంచి అందంగా తీసినాం. తీసి ఒక జస్ట్ రీల్ లో పెట్టంగానే జనాలు అసలు నా ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఒక రోజులో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఒకటి రోజుల. అప్పుడే అనుకున్నాం ఇక చెల్లె ఈ పాట వెళ్ళిపోయిందిరా, నీ కష్టాలన్నీ తీరినట్టు, నీకు మంచిగా. ఆమె మొన్న ఒక సినిమా తీసింది, ఒక అద్భుతంగా తీసింది సినిమా. ఇక మనకేంటంటే ప్రచారం అనేది, దానికి సరైనటువంటి ప్రాపర్ గా రిలీజ్ అనేది మనకు ఎవరు సపోర్ట్ చేయక సినిమా అనేది కొంచెం బాధలో ఉండే. కరెక్ట్ టైంలో ఈ పాట చేసే వరకు చెల్లి కూడా కొంచెం మంచిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి పాటను నమ్ముకొని బతికిన వ్యక్తి కాబట్టి, కళాకారుని కాబట్టి, ఆమెకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా చీల్చుకుంటూ వస్తుంది. కాబట్టి అట్లాంటి చెల్లెకు ఇట్లాంటి సక్సెస్ వస్తే కూడా మరిన్ని పాటలు తీస్తుంది ఆమె. కాబట్టి చెల్లెకు ఇయ్యాలనే కాదు, నేను ఖచ్చితంగా మేము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఆమె ఒక జెన్యున్ గా ఒక పాటను నమ్ముకొని జెన్యున్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ నా వంతు సహకారం అయితే ఉంటది. కానీ పాట అద్భుతం. అక్కడ నేనేదో పాడినాను కాదు, కానీ చెల్లెనే దానికి మూలం. కాబట్టి ఈ పాట క్రెడిట్ మొత్తం చెల్లెకు, వాళ్ళకి చెందుతుంది. అంటే అది షార్ట్ మీరు వేసారేమో కానీ అప్పుడే ఇన్స్టాలో గానీ ఎక్కడైనా పాట మీద రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసేసారు జనాలు. అసలుకి అంత వరకు వెళ్ళిపోయింది ప్రజల్లోకి. 1 డేలోనే 3000 మంది నా దాంట్లో, నా ఐడి నుంచి వెళ్ళి 3000 మంది. ఇంకా పరశురాము, కోమల, ఇంకా చాలా మంది పెట్టిర్రు. వాళ్ళందరి నుంచి కూడా ఇంకా చాలా రీల్స్ చేసారు బాగా. అది చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే పాట మనం ఎంత కష్టపడి చేసినా కానీ షూటింగ్ చేయబోయే ముందు మనకు ఒక చిన్న హింట్ ఇస్తుంది, ఇది నడుస్తుందా నడుస్తలేదు పాట అనేది. రీల్ లో కొంచెం పబ్లిక్ అయినట్టు వాళ్ళు ఎత్తుకున్నారంటే అది హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఒక 2 లైన్లు అన్న మా గురించి, ఇప్పుడు మా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు డ్యూయట్ వాడినాం అది. పలుస పలుసని సీరే పత్తి కాయల సీరే, ఈ లైన్ అంతా కోమల వాడింది. ఈ లైన్ అమ్మతో వాడిస్తే నేను మేల్ లైన్ నేను వాడతాను. ముందుగా అసలు ఆ పాట పాడే ముందు ఆ పాట ఎక్కడ పుట్టింది, వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, అసలు వాళ్ళు అల్లుకునే పదం చాలా గొప్పది. పలుసటి సీర అని అమ్మ చెప్పింది, మా అమ్మనే. ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే, అమ్మ ఇంకెన్ని రోజులే ఆ ఇంట్లోనే ఉండాలి, నేను ఇంకెన్ని రోజులు బాధపడాలంటే, తమ్ముడేమో ఉండు పర్లేదు తట్టుకోవాలి, అందరూ సెటిల్ అయ్యేదాకా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదాకా ఉండాలి అని అంటాడు. అని అంటే అమ్మ అన్నది కదా, పాటే ఉంది బిడ్డ అని అన్నది. అప్పుడు ఏం పాటే ఉందంటే, నువ్వు పడవే సెల్లే పాలొల్ల బాధలు, నువ్వు ఏగియవే సెల్లే వెయ్యల్ల బాధలు అని చెప్పింది అనమాట. నాకు బాగా నచ్చింది. అయితే నువ్వు మొత్తం దాన్ని మొదలు పాడమనంటే పాడింది. పలుసటి సీరే పత్తి కాయల సీరే, పాలొల్లు పెట్టినది పట్టు సీరే, నేను పడలేనే అన్నో పాలొల్ల బాధ, నేను ఏగియలేనన్నా నిండ్ల గోసా. అంతే అడిగాను. నీ కొడుకు కొలువుళ్ళు చేసేటిదాకా, నీ బిడ్డ బిందెళ్ళు మోసేటిదాకా, నువ్వు పడవే సెల్లే పాలొల్ల బాధలు, నువ్వు ఏగియే సెల్లే ఇన్నెన్ల గోసలు, బాధలు భయపడిపోయేటిదాకా, బతుకుల్ల ఎన్నెల్లు గాసేటిదాకా, నువ్వు ఏగియే సెల్లే ఇన్నెన్ల గోసలు, నువ్వు పడవే సెల్లే పాలొల్ల బాధలు. ఇట్లా బాగుంటది పాట. వాస్తవ కనీళ్ళు వస్తున్నాయి పాడుతుంటేనే. మేము ఈ రోజు మార్నింగ్ ఆ పాట విన్నాగానే కూడా, ఫస్ట్ టైం ఆ పాట విన్నాక కూడా మేము కూడా అసలు ఎమోషన్ అయిపోయి, అసలు అంత అంటే ఒక్కసారి పాట వినంగానే మనసుకు అట్రాక్షన్ అయిపోయింది. ఈ రాఖీ పండుగకి అయితే ఈ సాంగ్ అసలు హిట్ అవుతుందని చెప్పొచ్చు. చిన్న విషయం ఏంటంటే, ఈ పాట ప్లేన్ ఉండేది, ప్లేన్కి వెళ్ళిపోయేది. దీన్ని ఎట్లా సెట్ చేయాలి, అసలు ఎవరైతే సెట్ చేయగలుగుతారు,
అని నేను ఆలోచించి ఒకసారి మళ్ళీ కన్నని అడుగుతా, అన్న నేను కష్టంలో ఉన్ననే, నన్ను ఆదుకోయే అని అన్న. అంతే, ఒకటే ఒక్క మాట. వెంటనే చెల్లె ఓకేరా తప్పకుండా, నువ్వు ఇన్నిసార్లు అడిగినా నీకు నేను హెల్ప్ చేయలేదు, కష్టంలో ఉన్నావు అన్నావు కదా, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళే ఎప్పటికీ గుర్తుంటారు, తప్పకుండా నీ వెనకాల నేను ఉంటాని అట్లా అన్నాడు. చూసినావు అన్న, నువ్వు ఏగి ఎసెల్లే వెయ్యల్ల గోసలు అనేది ఉందా, దానితోనే ఆ పాటను కుక్కబెట్టిండు అనమాట. అంటే దాని మీద టేక్ మీద సెట్ చేసిండు. ఆ ట్యూన్ సెట్ చేయడం కూడా చాలా గొప్పతనం. ఎన్ని డేస్ పట్టిందన్న ఈ సాంగ్ ఇలా సెట్ చేసుకొని అంటే నాకు ఒక 3 days ముందు పంపించింది పాట. వాస్తవంగా నాకు ఉన్న బిజీలో నేను వాస్తవంగా చూడలే, నిజంగా చెప్తున్నా చూడలే. రికార్డింగ్ స్టూడియోకి వచ్చిన తర్వాతనే అప్పటికప్పుడు చేసుకున్నాం, అంతే అంతే అప్పటికప్పుడు చేసుకున్నాం. వాస్తవానికి అంటే ఈ ట్యూన్ గొప్పది, చాలా గొప్పది, ట్యూన్ మూలం గొప్పది, దాన్ని కొంచెం మాడిఫై చేసినాం అంతే. ట్యూన్ అండ్ లిరిక్స్ అవన్నీ ఆ మూలాలు గొప్పవి అన్నమాట. నా మాలిక్ కన్నా అంటేనే ఏ పాట గుర్తుకొస్తుంది అన్న ప్రజల్లోకి, అసలు ఆ పాటకు వెళ్ళింది అసలు? ఇది ప్రజల్ని అడగాలి. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు బాగా, అసలు మీకు తెలిసినంతగా మాకు తెలియదు కదా. ప్రజలంటే సువ్వి సువ్వి పాట గాని, ఉంగురం పాట గాని, తర్వాత బంగారు బావ, మట్టితో సుట్టరికము, తర్వాత ఇట్లా చెప్పుడు బాగా పాటలు ఉన్నాయి. ఇట్లాంటి పాటలు గుర్తుపడతారు. ఈ మధ్య గున్న గున్న చిన్నది అని ఒక పాట వచ్చింది, గురియవన్నీ చీరగట్టి గుద్దినట్టు గూసి పెట్టిన ఒక పాట. ఇట్లా చాలా పాటల ద్వారా గుర్తింపు. అంటే అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా మీ పాట ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చాలా మంది అంటారు. కానీ నేనేం చేస్తా అంటే ఒక పాట చేసిన తర్వాత దాన్ని మర్చిపోయి ఇంకొక పాట మీద పడతా అట్లా. అందుకని నేను ఈ పాట ఆ పాట అని లేదు, అన్ని మన బిడ్డలే కాబట్టి మన బిడ్డ ఏ బిడ్డ మనకి ఇష్టం. అన్న ఇంకా ముందు ముందు ఎలాంటి పాటలు రాబోతున్నాయి? అంటే ఫోక్ సాంగ్స్ అయినా ఇంకా మిగతా ఏమన్నా చేస్తున్నా, చాలా చేస్తున్నా. ఇప్పుడు ఒకటి హీరో రాజశేఖర్ వాళ్ళ మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, కొత్తగా సినిమా ఇప్పుడు దసరాకి వస్తుంది. ఇంకోటి వరుణ్ సందేశ్ వాళ్ళ మూవీకి దానికి కూడా మ్యూజిక్ చేస్తున్నా. వస్తున్నాయి. ఫోక్ అంటే ఫోక్ నన్ను నిలబెట్టింది కాబట్టి ఫోక్ వదలను, ఇప్పటికీ ఫోక్ చేస్తాం, అవి చేస్తాం అనమాట. అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.